హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ ఆస్ట్రాలాజిక్. శుక్రవారాలు మనం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదా? ఇస్తే మన డబ్బు మనకు తిరిగి రాదా? మనం డబ్బుని లక్ష్మీదేవితో పోలుస్తాం కాబట్టి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని బయటికి పంపించకుండా మన ఇంట్లోనే పెట్టుకోవాలా? ఒకవేళ బయటికి పంపిస్తే మళ్ళీ మన ఇంటికి లక్ష్మీదేవి రాదా? అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయామంటే మన ఇంట్లో కష్టం చేసిన పనివాడికి జీతం ఇవ్వాలన్నా కూడా ఇవాళ శుక్రవారం మనం ఇవ్వకూడదు అనే స్థాయికి వెళ్ళిపోయాం. అంటే ఒకవేళ పెద్ద పెద్ద కంపెనీలు శాలరీస్ ఇవ్వాల్సి వస్తే ఒకవేళ ఆ రోజు శుక్రవారం అయితే ఇవ్వడం మానేస్తారా? ఇలాంటి ఎన్నో అపోహలకి భయాలకి ఈ వీడియో ద్వారా వాటి వెనకాల ఉన్న లాజిక్ పట్టుకుని ఆన్సర్ తెలుసుకుందాం. మన శాస్త్రంలో శుక్రవారాలు డబ్బులు ఇవ్వకూడదని ఎందుకు చెప్పారు? ఒకవేళ చెప్తే అది ఎటువంటి డబ్బు? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నామా? దానికంటే ముందు అసలు శుక్రవారం డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయా లేదా అనే పాయింట్కి మన ఆస్ట్రాలజీ ఛానల్కి లింక్ ఏంటి అంటే, మనకి ఈ శాస్త్రంలో ఏదైతే ఈ శుక్రవారం డబ్బులు ఇస్తే వస్తాయా రావా అనే దానికి సమాధానం చెప్పారో ఆ సమాధానం కంప్లీట్గా ఆస్ట్రాలజీని బేస్ చేసుకొని చెప్పారన్నమాట. అందుకే ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆస్ట్రాలజీ వైజ్ మన దగ్గర మనకు కావాల్సిన డబ్బు ఉండటాన్ని శుక్రగ్రహం సూచిస్తుంది. అంటే వీనస్ ప్లానెట్ అన్నమాట. మనకు కావాల్సిన డబ్బు మన దగ్గర లేకపోవటాన్ని లేదా మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి అప్పు చేయవలసి వచ్చే పరిస్థితిని కుజగ్రహం సూచిస్తుంది. అంటే మార్స్ ప్లానెట్ అన్నమాట. అంటే రెండు ఆపోజిట్ ప్లానెట్సే కదా. శుక్రగ్రహం మన దగ్గర డబ్బు ఉండటాన్ని సూచిస్తుంది, మార్స్ ప్లానెట్ మన దగ్గర డబ్బు తీసేయటాన్ని, మనం వెళ్ళి అప్పుల బాధలు పడటాన్ని సూచిస్తుంది. సో మన శాస్త్రంలో చెప్పబడిన మాట ఏంటంటే, మంగళవారం అప్పు చేయరాదు, శుక్రవారం అప్పు ఇవ్వరాదు. అంటే ఏ సొమ్ము అయితే తిరిగి మళ్ళీ మనం ఆశిస్తామో అటువంటి డబ్బు శుక్రవారం నాడు ఇవ్వకూడదు అన్నమాట. అటువంటి డబ్బు శుక్రవారం నాడు ఇస్తే తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. శుక్రవారం డబ్బు ఇచ్చేవాడిని శుక్రగ్రహం కింద చెప్తారు. దానికి ఆపోజిట్ ప్లానెట్ మార్స్ అన్నమాట. అంటే తీసుకునేవాడిని కుజగ్రహం కింద చెప్తారు. ఇందాకే అనుకున్నాం కదా, కుజగ్రహం మనని అప్పుల బాధ లేదా డబ్బుకు సంబంధించిన టెన్షన్స్ క్రియేటర్ అయ్యాడు కాబట్టి మనం ఇచ్చిన సొమ్ము తిరిగి రాకపోవచ్చు. అంతేకాని కష్టం చేసిన వాడికి జీతం ఇవ్వడం దగ్గర లేకపోతే ఏదైనా మంచి పని మొదలు పెట్టడానికి అడ్వాన్సులు ఇవ్వటం దగ్గర మనం శుక్రవారం అని ఆగిపోవటం మనం ఇల్లాజికల్. అంటే ఇంత డెవలప్డ్, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఈ రోజులలో లాజిక్తో మనం నమ్మితే మనకి ఇంకా శాస్త్రం పట్ల గౌరవం పెరుగుతుంది. తీసి పడేయడానికి మనకి క్షణం కూడా చాలదు. కానీ దాని వెనక లాజిక్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని మీద రిగరస్ వర్క్ చేయాలి కదండి. మన వాళ్ళు ఎంతో వర్క్ చేసి ఈ సూత్రాలన్నీ కనుక్కున్నారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమంటే మా ఫ్రెండ్ అర్జెంట్ నీడ్లో ఉన్నాడు, చాలా ఎమర్జెన్సీగా వాడు డబ్బులు అడిగాడు, ఆ రోజు శుక్రవారం, నేను ఇవ్వచ్చా? డెఫినెట్లీ ఇవ్వమనే సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే మీకు తిరిగి రాదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇవ్వమంటున్నారు ఏంటి అంటే, మీరు చేసేది సదుద్దేశంతో అయినప్పుడు మీరు డైరెక్ట్గా మీ ఫ్రెండ్కి అతనికి కావాల్సిన డబ్బులు ఇవ్వకుండా అందులో ఒక 1% లేదా ఒక 0.1% అమౌంట్ మీరు సోషల్ సర్వీస్కి వాడాలి. అంటే ఉదాహరణకు ఒక 10,000 మీరు మీ ఫ్రెండ్కి ఇవ్వాలనుకున్నారనుకోండి, ఒక 100 రూపీస్ మీరు డొనేట్ చేయండి, బెగ్గర్స్కో ఎవరికో డొనేట్ చేయండి. చేసిన తర్వాత మిగతా డబ్బులు మీ ఫ్రెండ్ వాళ్ళకి పంపించండి. దానివల్ల ఏమవుతుందంటే మీ చేతి ద్వారా డైరెక్ట్గా అమౌంట్ అతని చేతిలో పడదు కాబట్టి ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అవ్వదు. అంటే తిరిగి వసూలు అవ్వటం తేలికే, పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇక మీదట శుక్రవారాలు ఏ పనికి డబ్బు ఖర్చు పెట్టాలన్నా మీరు నిర్భయంగా భయపడకుండా ఖర్చు పెట్టండి. కానీ అప్పు ఇవ్వవలసి వస్తే మాత్రం నేను చెప్పిన టెక్నిక్ ఫాలో అవ్వండి. మన శాస్త్రం అండి, మనం తెలుసుకొని మనం నలుగురికి చెప్పే విధంగా ఉండాలి నెక్స్ట్ జనరేషన్స్కి. లాజిక్ తెలియకపోయినంత మాత్రాన లాజిక్ లేదనుకోవటమో లేకపోతే గుడ్డిగా చాదస్తంతో అసలు డబ్బులు ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు అని ఫాలో అయిపోవటము రెండూ తప్పే. వీలవుతే దాని వెనకాల లాజిక్ ఫైండ్ అవుట్ చేయడానికి మీరు కృషి చేయండి తప్ప విషయం మనకు అర్థం కాలేదు కదా అని చెప్పేసి మనం ఇగ్నోర్ చేయటమే కాకుండా దాని మీద నెగటివ్ కమెంట్స్ పాస్ చేసి మన శాస్త్రాన్ని మనమే కించపరుచుకోకూడదు.
స్వస్తి.